హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజు విలేజ్లో తోటలు ఎలా ఉంటాయి, వాతావరణం ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి. పల్లెటూరు అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? సిటీస్లో ఉన్న వాళ్ళకైతే తెలియదు. పల్లెటూరులో అందాలు మీరే చూడండి. మా ఊరిలో అయితే ఇలా అరటి చెట్లు ఎక్కువగా ఉంటాయండి. నెల్లూరు సైడు జొన్నవాడ పక్కన మా ఊరు. ఈ ఊరు అందరికీ తెలిసే ఉంటుంది. అదీ కాక పల్లెటూరులో చెట్లు ఎలా ఉంటాయి, రోడ్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా పల్లెటూరులో మూఢనమ్మకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువగా తోటలు మీరు చూస్తూ ఉన్నారు కదా, అదే ఒక చిన్న తోట. ఆ తోటలో అన్ని రకాల చెట్లు పండ్లు వేసి ఉన్నారు. డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కసారి వీడియో ఫుల్గా చూడండి. ప్రతిదీ కూడా మీకు చూడాలి అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మీరు గమనించారంటే ఆ వాతావరణం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది నాకు 3వ వీడియో అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది. అదే కాకుండా ప్రతిరోజు ఏదో ఒక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా. పల్లెటూరి విశేషాలను తెస్తూనే ఉంటా. ఇవన్నీ అరటి తోటలండి. అరటి చెట్లు విపరీతంగా పెంచుతారు. మా అత్తయ్య గారి ఇంటి పక్కన ఈ చెట్లు విపరీతంగా ఉంటాయి. వర్షం కారణంగా మునగ చెట్లు అన్నీ విరిగిపోయాయి. బొప్పాయి చెట్లు, ఆ పండ్లు అన్నీ కూడా రాలిపోయి ఉన్నాయి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి, విలేజ్లో ఉన్న వాళ్ళకి నేను మొదటిగా వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న పల్లెటూరు అందాలు అనే వీడియో తీసి పెట్టానండి. తర్వాత ఇది నాకు 3వ వీడియో. మా ఊరు ఎలా ఉంది అని చూపిద్దామని ఈ వీడియో అయితే చేశాను. కొంచెం నాకు తడబడగానే ఉంది, కానీ ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఇళ్లల్లో సన్నజాజుల చెట్లు, పూల చెట్లు అన్నీ ఉంటాయండి. ఇక్కడ ప్రతి చెట్టు ఉంటుంది. మాకు ఈ ఇల్లుకి చూడండి, మిద్ది మీద టైల్స్ అనేది వేశారు. పెళ్ళి కాక ముందే వేశారంట. బండ ఉరుస్తుంది అని, వాటర్ ఇంట్లోకి వెళ్తున్నాయని అప్పట్లోనే మా వారు టైల్స్ అనేది వేయించారు. చూశారు కదా, ఇక్కడ ఎక్కువ బర్రెలు అదేవిధంగా ఉంటాయి. బర్రెలు అనేది ఆల్మోస్ట్ సిటీస్లో, టౌన్లో మనం చూడలేము. పల్లెటూరులో అయితే ప్రతి ఇంటికి ఉంటుంది. తాటి చెట్లు కూడా ఎక్కువే ఉంటాయి. అదేవిధంగా పక్క పక్కన ఇళ్ళలు, పెద్ద పెద్ద స్థలాలు, ఇదంతా తోట. ఈ తోటలో ఎక్కువగా మనకు కనిపించేది అరటి తోటలు, ఉసిరి చెట్లు, నిమ్మ చెట్లు, అదేవిధంగా డిఫరెంట్ కాయలు అనేది కనిపిస్తాయండి. ఇప్పుడు మా అత్తయ్య గారు చూపిస్తున్నారు ఈ తోట అనేది. తోటలో చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు కాదండి, డిఫరెంట్ చెట్లు. ఈ తోటలో అనేక రకాల పూలు పూస్తూ ఉన్నాయండి. ఫస్ట్ టైం నేను ఈ తోటకు వెళ్ళడం. మా ఇంటి ఎదురుగానే ఉంది. మా అత్తమ్మ గారు చూపిస్తున్నారు. ఈ చెట్టుకి పెద్ద కాయలైతే కాస్తాయంట. వాటర్ యాపిల్లా అంటున్నారు, కానీ అది ఏందో తెలీదు. డిఫరెంట్గా ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. మా అత్తయ్య కాయలు అనేది వెతుకుతూ ఉంది. ఇక్కడ ఎక్కడ కనిపించలేదు, అన్నీ కోసేశారంట. అదేవిధంగా ఈ తోటలో ఉసిరి చెట్టు, నిమ్మ చెట్టు, జామ చెట్లు, అనేక రకాల చెట్లు ఉన్నాయి. ఒక చిన్న ఇల్లు కట్టుకునే అంత ప్లేస్లోనే ఈ తోట అనేది ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. జామ చెట్లు, దీనికి కూడా ఏదో కాయలు కాస్తూ పువ్వులు అయితే పూస్తాయంట. మీకైతే తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఈ చెట్టు అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి, ఉసిరి చెట్టు. ఉసిరికాయలు అనేది కాస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు మేము తీసేటప్పుడు మాత్రం ఉసిరికాయలు అనేది ఎక్కడా కనిపించలేదు. చాలా బాగుందండి. ఎక్కడైనా అయితే ఒక తోట అంటే, నిమ్మ తోట అంటే నిమ్మ చెట్లు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా పూలు అయితే పూల తోట మాత్రమే ఉంటుంది. డిఫరెంట్గా వేస్తున్నారు ఇక్కడ. ప్రతి ఒక్క చెట్టు అయితే ఉంది. ఈ ఆకులు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. రావి ఆకులులా ఉన్నాయి, కానీ దానికి కాయ అయితే కాసిందండి. ఒక కాయ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా వెరైటీగా అయితే ఉంది. పల్లెటూరులో ఎంత డిఫరెంటో కదా, తెలియటం లేదు ఏం కాయ ఏంటి అనేది. ప్రతిరోజు మీరు నా వ్లాగ్ కానీ చూసినట్టయితే ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చండి. సిటీస్లో అయితే మనకి ఇలా చూడడానికి
అస్సలు కుదరదు, అసలు కూడా ఉండవు. చెట్లను కొనడానికి కూడా మనం బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు వీళ్ళే వేసుకుంటారు. ఇది నిమ్మకాయ అండి. నిమ్మకాయలు కూడా చిన్నవి పెద్దవి హైబ్రిడ్ చెట్టు అండి ఇది. ఈ హైబ్రిడ్ చెట్టుకి నిమ్మకాయలు చాలా డిఫరెంట్గా అయితే కాస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న నిమ్మ చెట్లకి ఎన్ని కాయలు కాస్తున్నాయో అదేవిధంగా వేప చెట్లు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. అమ్మవార్లకు వేప చెట్లు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ పల్లెటూరులో వేప చెట్లను కూడా పూజిస్తారు. ఇది వచ్చి మామిడికాయ చెట్లు అండి. మామిడికాయ చెట్లు అండి. ఇది హైబ్రిడ్ చెట్టు. అదేవిధంగా ఇది కూడా నిమ్మ చెట్టు. చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ ప్లేస్లో మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటామో ఆ ప్లేస్లోనే వీళ్ళు చిన్న తోట వేసుకొని బెండకాయ చెట్లతో సహా అన్ని కూరగాయలు వీళ్ళే పండించుకొని వీళ్ళే అమ్ముతూ ఉంటారంట. చాలా షాకింగ్ అనేది అనిపించింది నాకు. ఈ చెట్టు కూడా చూడండి, ఈ చెట్టు పేరు కూడా తెలియదు నాకు. మా అత్తమ్మ అన్ని చూపిస్తూ పోతుంది. చాలా అయితే ఉన్నాయి. అరటి చెట్లు అయితే ఇక్కడ ఫేమస్ అండి. అక్కడ కనిపించేది స్కూలు, ఫస్ట్ నుంచి 5th క్లాస్ దాకా ఉంటుంది. ఇది వచ్చి దానిమ్మ చెట్టు అందరికీ తెలిసింది. ఇక్కడ అన్ని హైబ్రిడ్ చెట్లేనండి. ప్రతి ఒక్క చెట్టుకి కూడా ఖచ్చితంగా కాయ అనేది కాస్తుంది. ఆ సీజన్ బట్టి ఆ కాయలు అనేది ఖచ్చితంగా కాస్తాయి. చూస్తున్నారు కదా ప్లేస్ అనేది ఎంత ఉందో. అక్కడ ఒక తాత అనేది కనిపిస్తున్నారు కదా, ఆ తాతే ఈ తోటని అంతా చూసుకుంటారు. ఆ తాతే ఈ తోటని చూసుకొని మొత్తం అన్నీ అక్కడ ఉండేటివి కూడా పెరికేస్తున్నాడు చూడండి. చెత్త చెదారం అంతా పెరికేసి నీట్గా అయితే పెట్టుకుంటున్నారు. బెండకాయలు వంకాయలు అన్నీ కూడా వీళ్ళే పండించుకొని వీళ్ళే అన్నీ తయారు చేసుకుంటారండి. అమ్మడం కానీ ప్రతి ఒక్కటి వీళ్ళే చేసుకుంటారు. ఈ తోట అయితే చాలా బాగా నచ్చిందంటే, ఎప్పుడూ పోలేదు నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో దగ్గర. ఇప్పుడైతే ఫస్ట్ టైం వెళ్ళాను. చూస్తున్నారు కదా, ఎక్కువ అరటి చెట్లే ఉంటాయి. ఈ వ్లాగ్ అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక విశేషం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ చెట్లన్నీ మీరు చూశారు కదా, ఇవన్నీ వీడియో మీకు పూర్తిగా కానీ నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కదా, రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఈ నిమ్మకాయ అనేది బాగా పొండుబారిపోయి సగం దాకా చీలిపోయినట్టు అయిపోయింది. అది మా అత్తమ్మ చూపించింది. చూసి వీడియో తీసుకొని అయితే కోసింది. జామ చెట్టు అండి ఇది. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉంటుంది. ఈ జామ చెట్టు అనేది కూడా పల్లెటూరులో చాలా ఫేమస్ అయిపోయింది. చూస్తున్నారు కదా విలేజ్లో ఎలా ఉంటుంది అనేది. ఇది మునగ చెట్టు. వీధులు ఎలా ఉన్నాయి. మునగ చెట్లు కూడా చాలా ఫేమస్ అండి. ఈ వర్షానికి చాలా వరకు మునగ చెట్లు అనేటివి విరిగిపోయాయి. పల్లెటూరులో ఎలా ఉంటుంది చూడండి. బర్రెల కాడ కానివ్వండి, అమ్ముకునేవారు కానివ్వండి, ఎక్కువ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు. వీధి వీధి తిరుగుతూ ఉంటారు. సిటీస్లో టౌన్లో అయితే మనకు అలా జరగదు కదండి. ప్రతి ఒక్కటి మనమే వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే ప్రతి ఒక్కటి ఇంటి దగ్గరకే వచ్చి అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు మా అత్తమ్మ వేసిన ముగ్గు. ఈ ప్లేస్ ఈ విలేజ్ ఎక్కడ అనుకుంటున్నారా? జొన్నవాడ పక్కన నరసింహకొండ దగ్గరకి ఇంకా ముందు ఎల్లంటి అనే గ్రామం అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఊరు అనేది పక్కా పల్లెటూరు అండి ఇది. ఇక్కడ కొన్ని కూరగాయలు కూడా షాప్స్ కూడా ఉండవు, దొరకడం కష్టమవుతుంది. ప్రతిదీ మనం నెల్లూరుకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. కోడిని కూడా చూడండి, అక్కడ కోడి అనేది పొదుగుతూ ఉంది. ప్రతి ఒక్క చెట్టు వీళ్ళే వేసుకుంటారు. అదేవిధంగా కూరగాయలను కూడా పండించుకొని వీళ్ళే అమ్ముతూ ఉంటారు. ఈ హైబ్రిడ్ చెట్టు చూడండి, ప్రతి ఒక్క చెట్టుకి గుత్తులు గుత్తులుగా అయితే మనకు కాసాయండి. ఇక్కడ చూసారా పింద అయితే బొప్పాయి చెట్టుకి పింద అయితే ఇలా ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్నగా కాయలు కాసాయి. హైబ్రిడ్ చెట్టు అండి ఇది. ప్రతి ఒక్కటి ఇక్కడ ఎక్కువగా హైబ్రిడ్ చెట్లే వాడుతూ ఉంటారు. ఈ హైబ్రిడ్ చెట్టుకి అయితే త్వరగా కాయలు కాస్తూ ఉంటాయి. ఆకులు కూడా వాడిపోయాయండి, పసుపు కలర్లో అయిపోవడం వాడిపోయాయి. ఇవన్నీ మా అత్తమ్మ వేసిన చెట్లు. డిఫరెంట్ ఒక గాడిలాగా తవ్వుకొని దాంట్లో నీట్గా పెట్టుకొని ఇలా చెట్లన్నీ వేసుకుంటారు. చెట్లు ఉంటేనే అందం. పల్లెటూరులో ఎక్కువ చెట్లు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఉంటుంది ఇక్కడైతే. ఈ మా ఊరు వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తాయండి. చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వండి.